హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒకసారి ఈ కామెంట్స్ చూడండి. ఫియర్ 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 అన్న, మాకు ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయన్న, మాకు చాలా భయంగా ఉంది, ఏం చేయాలో తెలియటం లేదు అని చాలామంది ఎగ్జామ్ అంటే భయం అని కామెంట్ చేశారు. సో ఈ వీడియోలో ఎగ్జామ్ అంటే భయం ఎలా తగ్గించుకోవాలో చూద్దాం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఎగ్జామ్ అంటే భయం ఎందుకు వస్తుంది? దీనికి రీజన్ చూస్తే, ఫస్ట్ సిలబస్ కవర్ చేయకపోవడం. సో మీరు సిలబస్ కవర్ చేయకుండా ఉంటే మీ ఫియర్ అనేది పెరుగుతూ ఉంటుంది. మీ ఇంకా ఈ చాప్టర్స్ ఇంకా కవర్ చేయలేదే, ఈ సిలబస్ ఎప్పుడు కవర్ చేయాలి, టైం లేదే. సో ఈ థాట్స్ అన్నీ మీ మైండ్లో వస్తూ ఉంటే మీ ఫియర్ అనేది ఇంకా పెరుగుతూ ఉంటుంది. సో ఫస్ట్ మీరు సిలబస్ కవర్ చేయండి. సిలబస్ కవర్ చేస్తూ ఉంటే మీ చాప్టర్స్ కంప్లీట్ అవుతూ ఉంటే మీ మనసు అనేది కొంచెం ఫ్రీ అవుతుంది. సో ఇన్ని చాప్టర్స్ నేను కవర్ చేశా, ఇంత సిలబస్ నేను కవర్ చేశా అని మీ మనసులో ఫియర్ అనేది తగ్గుతూ ఉంటుంది. తర్వాత చూస్తే మీకు మీరే ఓవర్ థింకింగ్ అండ్ నెగిటివ్గా ఆలోచించడం ఇలా చేస్తూ ఉంటారు. ఇప్పుడు అవేంటో చూద్దాం. ఫస్ట్ చూస్తే, అరే ఈసారి పేపర్ ఎలా వస్తుందో, కష్టంగా వస్తే ఏంటి పరిస్థితి, నేను రాయగలనా లేదా, కష్టంగా వస్తే నేను రాయలేనే. సో ఇవన్నీ మీరు ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు పేపర్ కష్టంగా వచ్చింది అనుకుందాం. ఆ పేపర్ నీకొక్కడికే కష్టం ఉండదు, ఆ షిఫ్ట్లో ప్రతి ఒక్కరికి కష్టంగా ఉంటుంది. సో నువ్వు అంత భయపడాల్సిన అవసరం లేదు. నువ్వెంత రాస్తావో మిగతా వాళ్ళు కూడా ఆ రేంజ్లోనే రాయగలరు. సో నువ్వు అంత భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ వేరే షిఫ్ట్లో ఈజీ వచ్చినా, వాళ్ళకి మార్క్స్ ఎక్కువ వచ్చా కూడా మనకు నార్మలైజేషన్ ప్రాసెస్ ఉంది. మనకు అన్ని షిఫ్ట్స్ కలిపి మనకు అన్ని మార్క్స్ నార్మలైజ్ చేసి, ఒకవేళ డిఫికల్ట్ షిఫ్ట్లో ఉన్న వాళ్ళకి కొన్ని మార్క్స్ పెరుగుతాయి అండ్ ఈజీ షిఫ్ట్లో ఉన్న వాళ్ళకి కొన్ని మార్క్స్ తగ్గే ఛాన్స్ కూడా ఉంది. సో మనకు నార్మలైజేషన్ ప్రాసెస్ ఉంది. నువ్వు అంత భయపడాల్సిన అవసరం లేదు. నీకు డిఫికల్ట్ షిఫ్ట్ వచ్చా కూడా నువ్వేం భయపడొద్దు. నీ 100% నువ్వు రాయి. అంతేగాని ఇలా పేపర్ కష్టంగా వస్తుందా, ఈజీగా వస్తుందా, ఇవన్నీ ఆలోచించకు. అవన్నీ మనకు అవసరం లేదు. అండ్ తర్వాత చూస్తే, కొంతమంది ఎగ్జామ్ బాగా రాస్తానో లేదో, నేను ఎంసెట్ ఎగ్జామ్ క్రాక్ చేయగలనా లేదా, నాకు మంచి ర్యాంక్ వస్తుందో లేదో, నాకు మంచి కాలేజ్లో సీట్ వస్తుందో లేదో ఇలా ఆలోచిస్తూ ఉంటారు. అసలు ఈ క్వశ్చన్స్ ఎందుకు మీకు? ఫస్ట్ మీరు మీ 100% చదవండి, మీ 100% ఎగ్జామ్ రాయండి. తర్వాత ఆటోమేటిక్గా రిజల్ట్ మీకు పాజిటివ్గానే ఉంటుంది. అంతేకాని ఇలా రిజల్ట్ గురించి ఆలోచిస్తూ ఊరికే టైం వేస్ట్ చేయకు. వెళ్ళి ముందు ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వు. నీకుండేదే తక్కువ టైం. ఆ తక్కువ టైంలో కూడా నువ్వు ఇలా భయపడుతూ ఆలోచిస్తూ ఇలా టైం వేస్ట్ మాత్రం చేయకు. సో మీరు సిలబస్ కవర్ చేయలేదా, ముందు వెళ్ళి దాని మీద ఫోకస్ చేయండి. ముందు వెళ్ళి సిలబస్ కవర్ చేయండి. ఒకవేళ మీ సిలబస్ అంతా కవర్ అయిందా, పీవైక్యూస్ అండ్ మార్క్ టెస్ట్కి వెళ్ళండి. అంతేకాని ఈ భయాల గురించి పక్కన పెట్టండి. మీరు ఎగ్జామ్ క్రాక్ చేయగలరా లేదా, ఎగ్జామ్ బాగా రాయగలరా లేదా, ఇవన్నీ ఆలోచించొద్దు. రియాలిటీలోకి రండి. అక్కడ మీ ఫ్రెండ్స్ అందరూ చదివేస్తుంటారు. మీరు ఇక్కడ ఇలా ఆలోచిస్తూ భయపడుతూ టైం వేస్ట్ చేస్తూ ఉండొద్దండి. నువ్వు ఇలా భయపడుతూ ఉంటే అసలు నువ్వు ఏం చదివా కూడా నీకు గుర్తుండదు. నువ్వు చదివింది కూడా మర్చిపోతావు. నెక్స్ట్ అసలు ఇంకా చదవబుద్ధి కూడా అవ్వదు. సో ఇవన్నీ మనకొద్దు. ఈ భయం పక్కన పెట్టేద్దాం. మీకు మధ్యలో భయం వేస్తుంటే జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ టేక్ డీప్ బ్రీత్. ఒకసారి డీప్ బ్రీత్ తీసుకొని మీ ఫ్యూచర్ గురించి ఆలోచించండి. మీ ఫ్యూచర్ బాగుండాలంటే మీ సత్తా ఏంటో ఎగ్జామ్లో చూపించాలి. అంతేకాని ఇలా భయపడుతూ ఉండకూడదు. సో ఇలా మీరు భయాన్ని తగ్గించుకోండి, లేదంటే మీకే చాలా లాస్. నేను చెప్పింది ఫాలో అవ్వండి, రియాలిటీలోకి రండి. ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ వీడియో. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. మీ ఫుల్ గైడెన్స్ నేను ఇస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో ఇంకా మీరు లేదంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. అక్కడ చాలామంది మన ఎంసెట్ స్టూడెంట్స్ ఉన్నారు. అక్కడ ప్రిపరేషన్ డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళు క్లియర్ చేస్తారు అండ్ వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు క్లియర్ చేయొచ్చు. సో ఇంకా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వలేదంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.